మన జాతీయ గీతంగా జనగణమనను మాత్రమే ఎందుకు ఎంచుకున్నామో తెలుసా? స్వాతంత్ర్యం తర్వాత దేశానికి జాతీయ గీతం అవసరమైంది. అయితే రెండు పాటలు పోటీ పడ్డాయి. వందే మాతరం మరియు జనగణమన. వందే మాతరం భరతమాతను గుర్తు చేసేటట్టుంటే, జనగణమన మాత్రం దేశ గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉంది. పంజాబ్ నుంచి తమిళనాడు వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రతి భారతీయుడి స్వరాన్ని కలిపింది. 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని రచిస్తే, 1950 జనవరి 24న అధికారికంగా జాతీయ గీతంగా ప్రకటించబడింది. మన భారతదేశ ఐక్యతను చెప్పడానికి ఈ ఒక్క గీతం సరిపోదా? ఇప్పటికీ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్టేజెస్ పైన ఈ గీతాన్ని నిలబడి పాడుతున్నామంటే అదే మనం దేశానికి ఇస్తున్న గౌరవం.